ఓ బాగా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసి ఓ బాగా నీకు ఏదైనా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ బయటికి పోవద్దని అంటే నువ్వు ఐఫోన్ వాడినా అంటే అర్థం పర్థం అంతేనా. వాడు కాలేజీకి పోతాడు ఐఫోన్ అంటాడు. ఇప్పుడు నా కొడుకు కూడా ఐఫోన్ ఉంది, నేను కూడా ఇప్పించిన, నేను ఏం చేయలేను దానికి కూడా. జనరల్గా చెప్తున్నా నేను మామూలు నేను అఫోర్డ్ చేయగలిగిన కాబట్టి నేను ఇవ్వగలిగిన. కరెక్ట్. కొంచెం నేను తిట్టిన తల్లిదండ్రులు బాధపడుకుంటూ ఇస్తారు. నేను ఏమంటున్నానంటే నా కొడుకు నన్ను అడగలే డైరెక్ట్, ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే వాడు అడిగే ధైర్యం చేయండి నన్ను. మా ఆవిడ మెల్లగా వచ్చి చెప్తా ఉంటుంది నాకు. నేను ఒక దగ్గర 2 నెలలు 3 నెలలు తిట్టిన, నేను ఉల్టా బాగా తిట్టిన తర్వాత నేను అప్పుడు మళ్ళీ ఇప్పించిన నేను. ఓకేనా. సో నేను అనేది ఏంటంటే నేనైనా నా కొడుకు ఆరామం చేస్తా కావచ్చు, నేనైనా కొట్ట కావచ్చు, నేనైనా చేస్తా కావచ్చు, నేను కాదని అనటం లేదు. ఫస్ట్ మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఈ ఫస్ట్ అండ్ ఈ ఆలోచనకి ఏంటంటే ఈ యాటిట్యూడ్కి కుజుడు అధిపతి అండి, రియలైజేషన్కి కుజుడు అధిపతి. ఓకే. మంగళవారానికి కుజుడు అధిపతి. అప్పు తీర్చుకోవాలని రియలైజేషన్ నీలోకి వస్తేనే మారుస్తావు. నేను చెప్తే నువ్వు మారవు. బిఎస్ గారు మీరు తొందరగా అప్పు తీర్చుకోండి అని నేను అంటే బిఎస్ వినడు. బిఎస్ కనిపిస్తుంది ఎందుకు బేస్ట్గా పిచ్చోళ్ళకి ఇవన్నీ నేను పెడుతున్నాను, అవసరమా నాకు ఇవన్నీ ఎందుకు, మంచిగా ఉన్న దాంట్లో జాలితే నేను చదువుకొని కొంచెం తీరుద్దామనే ఆలోచన బిఎస్ గారికి రావాలి కదా, నాకు కదా రావాల్సింది. సో రియలైజేషన్కైనా ఈ ఫేక్ ప్రామిసెస్కైనా ఫేక్ ఇల్యూషన్స్కైనా వీటన్నిటికీ కూడా కుజరాహుల అధిపతి. ఒక 80% కుజురే అయితే ఒక 20-30% రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. రాహు అంటేనే పైసలు అన్నాడు, స్పెక్యులేషన్స్, ఈ అప్పులు ఇవన్నీ కూడా రాహు కిందికి వస్తాయి. రాహు శని 2 కూడా. సో మంగళవారం రోజు అప్పు తీర్చడం ప్రారంభం చేయండి, తొందరగా క్విక్గా తీర్చగలుగుతాం. నేను తీర్చుకున్నా అండి. ఇది వాస్తవంగా ఇది మా బావగారు చెప్పారు నాకు సలహా. నాగరాజు గారు అని మా బావగారు చెప్పారు. ఒకసారి ఇట్లనే మాట్లాడుతూ ఇది ఊకే ఒకటి ఈ 2 లక్షలు తీర్చిన అనగానే తెలియకుండా మళ్ళీ ఇంకో 2 లక్షలు చేయాల్సి వస్తుంది. కాన్ఫిడెన్స్ ఏంటంటే 2 తీర్చిన కాబట్టి ఇంకో 2 చేయడానికి ధైర్యం వస్తుంది. కానీ అసలు అప్పు లేకుండా ఎట్లా ఉండాలంటే నాకు మా బావగారు ఇచ్చిన సలహా ఇది. అందరం పాటిస్తాం. అది కూడా నేను అంటే నేను ఏమంటానంటే నేను పాటించాను, నాకు రిజల్ట్ బాగుంది, నేను తీర్చుకోగలిగాను. నేను వాస్తవంగా కూడా తీర్చుకోగలిగాను కాబట్టి నేను చెప్తున్నాను. సూపర్. ఇంకోటి గురుగారు, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, చుట్టుపక్కల మంచి వాస్తు నిపుణులు లేరు, ఇంజనీర్ లేరు, అయ్యగారు లేరు, మంచి జ్యోతిష్యులు లేరు అనుకోండి, ఏమన్నా మినిమం సలహా ఇస్తారా? మంచి ఇల్లుగా ఎలా ఎంపిక చేసుకోవాలి? చాలా మందికి ఒక ఫాల్స్గా మెదడులో పడ్డారండి. ఈ ఫ్లాట్స్ కొన్నా కానీ లేకపోతే అపార్ట్మెంట్స్లో ఉండే ఫ్లాట్ అయినా ప్లాట్ అయినా తూర్పు అని బాగా పిచ్చిలో ఉన్నారు. అవును. ఈ దీనికి తగ్గట్టు వీళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా, ఈ అమ్మేటోళ్ళు కూడా తూర్పు దానికి రేట్ ఎక్కువ పెడతారు, ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ అంటారు, ఈస్ట్ ఫేసింగ్ ఎక్కువ పెడతారు. అయితే వెనకటి రోజులలో ఏంటంటే మనం వచ్చే ఆ కాంతితోటి ఆ ఉన్న వెలుతురులోనే మనం మ్యాక్సిమం ఆఫ్ ద పని చేసుకోవాలి. రెండోది సూర్యరశ్మి రావాలి, మనకు న్యాచురల్ లైట్ మనకు రావాలి, తప్పదు. కాబట్టి మనం ఆ ఈస్ట్ ఫేసింగ్ అనే దానికి ప్రిఫర్ చేసినాం. అంతేగాని ఇప్పుడు కూడా వచ్చి అదే ఈస్ట్ ఫేసింగ్ అనడం మూర్ఖపు ఆలోచన విధానం. అంతేనా? దానికి సంబంధం లేదు ఒకటి. రెండోది ఈస్ట్ ఫేసింగ్ లో ఒక మంచి సైంటిఫికల్ రీజన్ ఒకటి చెప్తాను. పూర్వం లైట్ ఉండకపోయేది కదా, ఏం చేసేవారంటే నట్టింట్లో ఒక గౌజు లెక్క గట్టి అందులో వాటర్ పోసేవారు. వాటర్ పోసి ఏం చేస్తారంటే ఎగ్జాక్ట్లీ ఆ వాటర్ ఆ సూర్యకిరణాలు ఈ దీని మీద పడేటట్టు చూసుకునేవారు. మార్నింగ్ పూట ఆ వాటర్లో పడ్డటువంటి సూర్యకిరణాలు 60 degrees ఇట్లా డీవియేట్ అవుతాయి. ఇలా డీవియేట్ అయినప్పుడు ఏంటంటే అటొకటి ఇటొకటి అద్దాలు పెట్టేవారు. ఓకేనా. మనకి వెనకట చూడు మన వాసాలు ఉండేటివి కదా, వాసాల మీద ఏం చేశారంటే దర్పణాలు అంటే ఈ అద్దాలను కట్టేవారు. సో ఆ సూర్యుడు ఇంట్లోకి ఈ వాటర్లో పడగానే ఈ వాటర్లో ఉన్న రిఫ్లెక్షన్స్ అద్దాల మీద పడగానే ఇల్లంతా ఆటోమేటిక్గా న్యాచురాలిటీ ఉండేది. 300% లైట్ పెరిగేది, 300%. సైంటిఫికల్ రీజన్ అది. ఇప్పుడు ఆ సైన్స్ బేస్ చేసుకునే అయోధ్యల బాలరాముడికి గర్భాలయం అలాగే కన్స్ట్రక్షన్ చేశారు, ఆ సైంటిఫికల్ మెథడ్లోనే కన్స్ట్రక్షన్ చేశారు. సో అందుకే సూర్యుడి యొక్క కాంతి ఇట్లా బొట్టు మీద పడుతుంది అయోధ్య బాలరాముడికి, సైన్స్ అది. సో దానికోసమని తూర్పుని బాగా చేయమన్నారు, లేదా తూర్పు భాగం ఓపెన్గా ఉండాలి, సూర్యకిరణాలు లోపలికి రావాలి, విటమిన్ డి కూడా మనకు అవసరమే అనేటువంటి ప్రాణశక్తికారకుడు జీవకారకుడైన సూర్యుడు కదా. అంతే కదా. రెండో విషయం కూడా ఏంటంటే మనోకారకుడు జీవకారకుడు సూర్యచంద్రులే కదండి మన ప్రత్యక్ష దైవులు. అంతే కదా, మిగతా గ్రహాలు కంటికి కనపడవు కదా. సో ఈ రెండింటి ఇన్ఫ్లుయెన్స్ మన మీద కూడా ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమని మనం దీన్ని తీసుకుంటారు. ఏ దిక్కైనా ఉండవచ్చు,
దశ ఉన్నవాడికి దిశతో పని ఏం లేదంటారు. అవును. మరి అంత అద్భుతమైనటువంటి మయుడు కట్టినటువంటి మయసభతోటి ఏమైంది చెప్పండి, ఏమైంది? నష్టమే జరిగింది, లాభం అయితే జరగలే కదా. అవును. అద్భుతమైనటువంటి వాస్తు పండితులు కట్టినటువంటి ఇల్లులు కూడా పోయినాయి కదా. నేను అనేది ఏంటంటే దశ ఉన్నవారి దిశతో పని లేదు. పాయింట్ నెంబర్ 1. కొన్ని బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, దీన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఒకటి, కోణాలలో ఏ కోణం కట్టవకుండా చూసుకోండి. దాని విషమ కోణే శోక లక్షణం అంటారు. ఒకటి. రెండవది, అస్సలకే ఆగ్నేయ కట్టవకుండా చూసుకోండి. రోగాల బారిన పడతారు, క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయి, శత్రువుల బారిన పడతారు, చెరసాల వాసం ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈశాన్యం కట్టవకుండా చూసుకోండి, ఎందుకంటే పిల్లలు సక్రమైనటువంటి స్థితిలో పెరగరు, సెటిల్ అవ్వరు, తల్లిదండ్రులతో రిలేషన్షిప్స్ ఉండదు, అకాలమైనటువంటి మరణాలు ఉంటాయి. ఓకేనా? ప్రభుత్వంతో కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. వాయువ్యం కట్టవకుండా చూసుకోండి. గౌరవ మర్యాదలు ఉండవు. మనం బయటికి పోయినామంటే మనం ముఖం చూడడానికైనా అవతల తిడుతూ మాట్లాడాలి, మన వెనకైనా తిడుతూనే ఉండాలి. ఫస్ట్ గౌరవ మర్యాదలు హీనమయ్యేది వాయువ్యంతో. ఓకే. నైరుతి తీసుకోండి. ధనం సరిగా నిల్వ ఉండదు, అప్పుల పాలు చేస్తుంది, సడన్ డెత్స్ ఉంటాయి, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ దీర్ఘకాలికమైనటువంటి రోగాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఆగ్నేయ నైరుతి చాలా డేంజర్, అస్సలే కట్టవకుండా చూసుకోండి. ఏమి చేసినా ఉన్న జాగని రెక్నర్ చేసుకొని కట్టుకోండి. ఫస్ట్ అయతం సిద్ధయస్వర్ణ చతురస్రే ధనాగమ అంటారు. ఆయతాకారం పర్ఫెక్ట్గా రెక్టాంగిల్ అన్నా చూసుకోండి, స్క్వేర్ అన్నా చూసుకోండి. ఫస్ట్ అది ఒకటి. సెకండ్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో సెప్టిక్ ట్యాంక్ అనేది అయితే ఆగ్నేయంలో పెట్టండి లేదా వాయువ్యంలో పెట్టండి, ఇంకెక్కడ పెట్టకండి. రెండోది, నైరుతిని ఎప్పుడు కూడా ముయ్యాలండి. ఓకే. నైరుతి విషయంలో మూడు విషయాలు చెప్తారు మనకి. హైట్, వెయిట్, జీరో ఎయిర్ అంటారు. అక్కడ హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, జీరో ఎయిర్ అంటే అక్కడ గాలి రాకపోకలు కూడా ఉండకూడదు. అందుకే నైరుతిలో బెడ్రూమ్ పెడతాం మనం. బెడ్రూమ్ పెట్టి పూర్తి నైరుతిలో కూడా మనం ఎట్లాంటి విండోస్ కానీ వెంటిలేషన్స్ కానీ ఇవ్వం, ఎందుకంటే అది క్లోజ్ అయి ఉండాలి. కరెక్ట్. ఓకేనా? సో అది వెరీ ఇంపార్టెంట్. మాక్సిమం ఏం చేయండి అంటే బాత్రూమ్స్ కూడా ఎక్కడ ఉండేటట్టు చూసుకోండి, అంటే అయితే ఆగ్నేయంలో ఉండేటట్టు చూసుకోండి, లేదా మిడిల్ ఆఫ్ ద వెస్ట్ లో కానీ వాయువ్యంలో ఉండేటట్టు చూసుకోండి. ఇంకెక్కడ ఉండకుండా చూసుకోండి. ఇది ఒక్కటి పాటించండి. మిగతా అనేది చిన్న చిన్న డీవియేషన్స్ అంటే అది మనం ఏం చేయలేము, లేదా ఇప్పుడు ఇంటర్వ్యూలో ఆ క్వశ్చన్కి మనం చాలా ఎక్కువ విషయాలు మనం కూడా చెప్పలేము. సో కాబట్టి అది షేప్లో ఉందా లేదా చూసుకోండి, సరిపోతుంది. రెండోది, అపార్ట్మెంట్కి మీరు షేప్ పెట్టద్దు. అపార్ట్మెంట్ వాస్తు వేరు, ఇండివిజువల్ హౌస్ వాస్తు వేరు, మళ్ళీ వ్యాపార స్థల వాస్తు వేరు, గోడౌన్స్ వాస్తు వేరు, ఫ్యాక్టరీస్ వాస్తు వేరు, మీరు కట్టే ఫామ్ హౌస్లకు వాస్తులు వేరు. మరి ఒక్కదాన్ని తీసుకొచ్చి అన్నిటికీ మీరు దయచేసి మీరు పెట్టకూడదు. ఓకేనా? ఇప్పుడు వ్యవసాయ భూమి తీసుకుంటాం, అది ఎట్లా పడితే అంటే ఏ ఇష్టం వచ్చిన ఆకారాలలో ఉంటుంది, దాన్ని మనం ఏం చేయలేం. అంతే కదా. అవును. సో నేను అనేది ఏంటంటే ఇండివిజువల్ కట్టుకునే వరకు దాన్ని రెక్నర్ చేసి కట్టుకోండి. కొంచెం ప్రామాణికంగా మరీ నైరుతిలో ఉండకుండా, బాత్రూమ్ లాబరేటరీస్ లేకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది మేజర్గా. ఇంకోటి గురించి ఈ మధ్య చాలా మంది చెప్తున్నారు, పుట్టిన పిల్లలకి జాతకాలు చూడొద్దు, 12 ఏళ్ళు వచ్చాక కానీ జాతకం ఫలించదు అంటారు. మరి బాలారిష్ట దోషాలు ఇవన్నీ ఉన్నాయి కదా గురించి, నిజమేనా? అది చూడకూడదా? 100% ఖచ్చితంగా ఈ మాట తప్పండి. చూడకూడదు అనేటువంటిది చాలా తప్పండి. 100కి 200% చూడాలి ఖచ్చితంగా.